రాజకీయ పార్టీలకు ఆఫీసులు ఉంటాయి. ఆఫీసులకు పేర్లు ఉంటాయి. వ్యక్తుల పేర్లు కావచ్చు, ఆ పార్టీల రాజకీయ నాయకుల పేర్లతోటి ఆ రాజకీయ పార్టీల ఆఫీసుల పేర్లు ఉంటాయి. కానీ తెలంగాణ ఉద్యమమే, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిన టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు పేరు తెలంగాణ భవన్. ఇటుకలతో కాదు, నినాదాలతో కట్టింది. రంగురంగుల అలంకరణలతో కాదు, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా అలంకరించబడింది. ఇవాళకి తెలంగాణ భవన్ ప్రారంభమై కరెక్ట్గా 20 ఏళ్ళు పూర్తయింది. ఆ సందర్భంగా ఇలా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తెలంగాణ భవన్ గురించి కొన్ని వీడియోలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా రాజకీయ పార్టీలకు ఆఫీసులు ఉంటాయి, పార్టీ కార్యాలయాలు ఉంటాయి. ఆ పార్టీ కార్యాలయాలకు రకరకాల పేర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే గాంధీ భవన్, టీడీపీ పార్టీ ఆఫీస్ పేరు చూసుకుంటే ఎన్టీఆర్ భవన్, సిపిఎం వాళ్ళ చూసుకుంటే ఎంబీ భవన్, సిపిఐ వాళ్ళ చూసుకుంటే మగ్దుమ్ భవన్, ఇక బీజేపీ వాళ్ళు చూసుకుంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్. ఇట్లా రకరకాల పేర్లతోని ఆయా పార్టీల రాజకీయ పార్టీల ఆఫీసులకు పేర్లు పెట్టుకుంటారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాలనే ధ్యేయంగా టార్గెట్గా పెట్టుకుని పుట్టిన పార్టీ టీఆర్ఎస్. ఆ పార్టీ తన రాష్ట్ర కార్యాలయానికి పెట్టుకున్న పేరు తెలంగాణ భవన్. తెలంగాణ భవన్ అంటే ఏదో అన్ని భవనాల్లాగా, అన్ని పార్టీ ఆఫీసులాగా ఇటుకలతోనో రంగులతోనో సిమెంట్తోనో కట్టింది కాదు. తెలంగాణ ఉద్యమ నినాదాలతోని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతోని, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పెట్టుకున్న ఆ లక్ష్యాలతోని తెలంగాణ భవన్ నిర్మించబడింది. 2006 ఆగస్టు 14న డాక్టర్ రామ్దాస్ అనే ప్రముఖ వైద్యులు దాన్ని ప్రారంభానికి వస్తారు. మలిదశ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఎప్పుడైతే 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ప్రకటించారో, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మా తెలంగాణ మాకిస్తే మా నీళ్లు మాకే ఉంటాయి, మా నిధులు మాకే ఉంటాయి, మా ఉద్యోగాలు మాకే ఉంటాయి అని చెప్పేసి ఉద్యమాన్ని ప్రారంభించారు. జలదృశ్యం వేదికగా తెలంగాణ నినాదం బలపడుతుంటే, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష పెరుగుతుంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలదృశ్యంలో ఒక రాజకీయ పార్టీ కార్యకలాపాలు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ అప్పటి వరకు జలదృశ్యంలో నడుస్తున్న కార్యకలాపాలు అక్కడి నుంచి బయటికి పంపించేస్తారు. అక్కడి నుంచి ఉద్యమ వేదిక ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్గా మారింది. అక్కడ కొన్ని రోజులు ఆ ఉద్యమ కార్యాచరణ, ఉద్యమ నిర్మాణం, తెలంగాణ ఉద్యమం ఎట్లా చేయాలి, ఏం చేయాలని రాజకీయ నిర్ణయాలు జరుగుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం కోసం జరుగుతున్న నిర్ణయాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీతో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారు. ఆ పొత్తులో క్రమంగా ఏమైతుందంటే జరుగుతున్న ఆ పరిణామాల్లో చర్చల్లో మా పార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం, ఉద్యమానికి కేంద్రంగా ఉండడం కోసం మేము ఒక ఆఫీసు కట్టుకుంటాం, దానికి జాగా కావాలని చెప్పేసి అడుగుతాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ భవన్ ఉన్న జాగని టీఆర్ఎస్ పార్టీకి కేటాయిస్తుంది. అందులోనే తెలంగాణ భవన్ నిర్మాణం జరిగింది. ఆ తెలంగాణ భవన్ నిర్మాణం జరిగే క్రమంలో మామూలుగా అన్ని రాజకీయ పార్టీల ఆఫీసులు కావచ్చు, పలు నిర్మాణాలు కావచ్చు జరుగుతాయి. కూలీలు వస్తారు, ఇంజనీర్లు వస్తారు, మేస్త్రీలు వస్తారు, కడతారు. కానీ తెలంగాణ భవన్ కట్టేటప్పుడు చాలా మంది ఉద్యమకారులు స్వచ్ఛందంగా వచ్చి పనిచేసారు. చాలా మంది పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చి తెలంగాణ భవన్ కు స్వచ్ఛందంగా పనిచేసారు. ఎట్లా అంటే కూలీ వేతనం తీసుకోకుండా, జీతం తీసుకోకుండా వాచ్మెన్ గా పనిచేశారు. ఒకరోజు నేను ఇక్కడ పనిచేస్తా అని చెప్పేసి ఆ సిమెంట్ కలిపే పనో, తట్ట మోసే పనో, నీళ్లు కొట్టే పనో చేసి తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తెలంగాణ భవన్ కు పనిచేశారు. నాకు తెలిసి చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఇలా స్వచ్ఛందంగా కార్యకర్తలు వచ్చి ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని కట్టుకున్న దాఖలాలు లేవని నేను అనుకుంటున్నాను. తెలంగాణ మలిదశ ఉద్యమం ఉధృతమవుతున్న క్రమంలో తెలంగాణ భవన్ పోలీసుల వేధింపులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థుల మీద, కార్యకర్తల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద పోలీసులు వేధిస్తున్న క్రమంలో, ఉమ్మడి పాలకులు తెలంగాణ ఉద్యమకారులని వేధింపులకు గురి చేస్తున్న క్రమంలో తెలంగాణ భవన్ వాళ్ళకు ఒక రక్షణ కవచంగా మారింది, కార్యకర్తలకు అడ్డాగా మారింది, నాయకులకు వేదికగా మారింది, తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా మారింది.
తెలంగాణ భవన్ తెలంగాణ చరిత్రలో 3 దశల్లో నిలిచిపోతుంది. 1 మలిదశ ఉద్యమానికి కేంద్రంగా అయితే, 2 రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ భవన్ ఒక అధికారిక నిర్ణయాలకు, అభివృద్ధి నిర్ణయాలకు కేంద్రంగా మారింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇప్పుడు కూడా ప్రజలు తమకు సమస్య వస్తే ఒక హైడ్రా జేసీబీ వచ్చి కూలగొట్టిన, ఒక ఫార్మాసిటీ లాంటి విషపు కోరల కంపెనీలు వచ్చి భూములు కబలించిన, చక్కగా బాధితులందరూ భవన్కి వస్తున్నారు, తెలంగాణ భవన్కి వస్తున్నారు. అట్లా తెలంగాణ భవన్ 3 దశల్లో తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ భవన్ ని కడుతున్న క్రమంలో కేసీఆర్ అనుకున్నారో లేదో, ఇది తెలంగాణ భవన్ తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఒక రాజకీయ పార్టీ కార్యాలయంగా మాత్రమే ఉంటుంది అనుకున్నారో లేదో తెలియదు. కానీ తెలంగాణ భవన్ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అది ఉద్యమ భవన్ గా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఒక అధికారిక భవన్ అయింది, అధికార భవన్ అయింది. తెలంగాణ అభివృద్ధి నిర్ణయాలు ప్రగతి భవన్ లో, సచివాలయంలో ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయో పార్టీగా మనం ఏం చేయాలనే నిర్ణయాలన్నిటి కూడా తెలంగాణ భవన్ లో జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అది ఒక అభివృద్ధి భవన్ గా, అధికార భవన్ గా ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష భవన్ గా బాధితులకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉద్యమకారులకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గళాలకు తెలంగాణ భవన్ ఒక ప్రతిపక్ష భవన్ గా మారింది. చెప్పాలంటే అది ఎన్టీఆర్ సినిమా ఉంటుంది కదా, మరో జనతా గ్యారేజ్ లాగా బాధితులందరూ చెప్పినట్టు మూసి బాధితులు కావచ్చు, హైడ్రా బాధితులు కావచ్చు, ఫార్మాసిటీ బాధితులు కావచ్చు, ఫోర్త్ సిటీ బాధితులు కావచ్చు, రైతులు కావచ్చు, రకరకాల కేసుల్లో ప్రభుత్వం చేత వేధింపబడిన కావచ్చు, చక్కగా తెలంగాణ భవన్ కి బాట పడుతున్నారు. సో తెలంగాణ భవన్ తెలంగాణ చరిత్రలో 3 దశలుగా మలిదశ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారం, తెలంగాణ 10 ఏళ్లు ఎట్లా తెలంగాణ అభివృద్ధి చెందేదానికి ఒక సాక్ష్యంగా ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ, అదే తెలంగాణ భవన్ కు జాగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇదే తెలంగాణను ఏలుతూ తెలంగాణ ప్రజలను పెడుతున్న ఇబ్బందులు, తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలకు సాక్ష్యంగా నిలుస్తుందో వాటన్నింటిని ప్రశ్నించేందుకు ప్రతిపక్ష భవన్ గా కూడా తెలంగాణ భవన్ చరిత్రలో నిలిచిపోయింది.